ఓకే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరొకసారి ఈ వారంలో మనమందరము ఆయన సన్నిధిలో చేయడానికి ప్రభు చెప్పిన కృపను బట్టి సజీవ లెక్కలో మనల్ని ఉంచుతూ వస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఒక వాక్యం చదువుకొని మరి జకర్యా గ్రంథానికి వెళ్దాము. కీర్తనలు 18వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనలు 18వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. యెహోవా నా బలమా, ఏ ప్రభువా, మీ సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, ఈ విధంగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ ప్రేమను గురించి నాయన తండ్రి ఎంతగా మేము పాడుకున్నాను నాయన తండ్రి, అది సరిపోదు తండ్రి. అవును నాయన, అంత ఉన్నతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, ఆ ప్రేమతోనే తండ్రి మమ్మల్ని అందరినీ ఒక్క ఫ్యామిలీగా చేర్చున్నారు నాయన తండ్రి. ఒక కుటుంబంలో ఉండే అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ఉండే ప్రేమ బంధం ఉన్నట్టుగా మమ్మల్ని అందరినీ కూడా ఆ బంధంతో నాయన తండ్రి మీరు బంధించి ఈ విధంగా మీ సన్నిధిలో గడపడానికి మీ సమయం ఇస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు. ఎందరికో లేని ఈ భాగ్యాన్ని మాకు ఇస్తూ వస్తున్నాను ఆయన. మరి జకర్యా గ్రంథాన్ని ధ్యానించుకుంటుండగా మీరే తండ్రి నాతో మాట్లాడండి, మీరే నేర్పించండి నాయన తండ్రి. మేమందరం కలిసి జకర్యా గ్రంథంలో ముందుకు కొనసాగినట్లుగా కృప చూపమని చేరవచ్చిన వారందరినీ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను జాయిన్ కావాల్సిన వారిని మీరే త్వరగా జాయిన్ కావడానికి కృప చూపించమని, ఈ సమయాన్ని అంతటినీ ఆత్మీయంగా మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ లో ఏం చూసుకున్నాము? జకర్యా గ్రంథము ఎన్నో అధ్యాయం చూసాం? 10. 9వ అధ్యాయంలో 1-8 వచనాలు చూసాం కదా. 9వ అధ్యాయము 1-8 వచనాలు చూసాం. ఆ యొక్క అధ్యాయంలో ఆ 10 దేశాలను దేవుడు ఏ విధంగా నాశనం చేయడానికి అలెగ్జాండర్ గారిని ఉపయోగించుకున్నారు. అదే సమయంలో తన రాజ్యమైన, తన పట్టణమైన యెరూషలేమును ఆ యొక్క అలెగ్జాండర్ గాని తన సైన్యం గాని ఏ విధంగానూ కూడా నాశనం చేయకుండా ఆ ఆ యొక్క యెరూషలేము చుట్టూ నేనే ప్రాకారంగా ఉంటా అని ప్రభువు సెలవిచ్చి మరి అలెగ్జాండర్ను ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఎంత గొప్పగా ఆ ప్రధాన యాజకునికి కళ్ళ ద్వారా తెలిపి, అలెగ్జాండర్ కూడా కళ్ళ ద్వారా తెలిపి మరి కాపాడుతూ వచ్చినాడో మనం చూస్తా వచ్చాం. అక్కడితో లాస్ట్ వీక్ మనం సమాప్తి చేసాము. ఇప్పుడు 9వ వచనం నుంచి మొదలు పెట్టుకుంటాము. 9వ వచనం చదువుతున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఎప్పుడు యూస్ చేస్తాం ఇది? ఈ వర్స్ ఎప్పుడు? మట్టలాదివారం. మట్టలాదివారం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా. మట్ల ఆదివారం రోజు మనము ఈ యొక్క వాక్యాన్ని పదే పదే మనము చదువుకుంటా ఉంటాం. ఆ విధంగా మనం చూసుకుంటే ఈ అలెగ్జాండర్ దండయాత్ర చేసిన తర్వాత మరి ప్రభువే స్వయంగా రావడం అనేది మనం చూస్తా ఉన్నాం. దాన్ని ఈ యొక్క వచనంలో వివరిస్తా వచ్చినారు. ఎట్లా ఎట్లా వచ్చారు ప్రభు విజయోత్సాహంతో, ఎలా యెరూషలేములో ప్రవేశించినారు అనే విషయాన్ని ఈ యొక్క 9వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. మనం చూస్తే ఈ వచనాన్ని మనం కొంచెం ధ్యానించుకుంటే ఏమని చెప్తా ఉన్నారు? ఎలా ఉండాలంట సియోన్ నివాసులు అంటే బహుగా సంతోషంగా ఉండాలంట. యెరూషలేము నివాసులు ఉల్లాసంగా ఉండాలంట. దీనికి మనం అర్థం చేసుకోవచ్చు. ముందు వచనంలో మరి వాళ్ళని కాపాడుతూ వచ్చారు కాబట్టి ఉల్లాసంగా ఉండమని చెప్తున్నారేమో అనుకోవచ్చు. కానీ అసలు సంగతి అది కాదు. ఆ తర్వాత వస్తుంది కదా, నీ రాజు వస్తున్నాడు, నీ రాజు వస్తా ఉన్నాడు. ఆ రాజు మరి ఎందుకు ఎందుకు సంతోషించాలంటే వాళ్ళ రాజు వస్తున్నాడు కాబట్టి సంతోషించాలంట. ఎలా వస్తున్నాడు వాళ్ళ రాజు? దీనుడుగా, దీనుడుగా గాడిదను గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. ఇదంతా మనకు మట్టలాదివారం రోజు ప్రతిసారి ధ్యానించుకుంటాం కాబట్టి మనకు బాగా తెలుసు ఆ రాజు ఎలా వస్తున్నాడు, ఇవన్నీ మనకు బాగా తెలుసు. సో ఎందుకు వస్తున్నాడు ఈ రాజు అని మనం చూస్తే
అక్కడ ఉంది. ఎందుకు వస్తున్నాడంటే రక్షణ గలవాడంట. రక్షణ ఇవ్వడానికి రాజు వస్తున్నాడని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఆ రాజు వస్తున్నాడు, రక్షణ ఇవ్వడానికి వస్తున్నాడు. ఎలాంటి రాజు అంటే ఆ రాజు నీతిపరుడైన రాజు. ఆ నీతిపరుడైన రాజు కాబట్టే మనలను నీతిమంతులుగా తీర్చగలడు. ఆ విధంగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, రక్షణ ఇవ్వడానికి రాజు వస్తున్నాడు కాబట్టి సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి అని చెప్తాను. అప్పుడు కాలంలో ప్రజలకు అర్థమై ఉండకపోయిండొచ్చు, ఎందుకబ్బా ఈ విధంగా చెప్తున్నారు అని. రాజు వస్తున్నారంటే అర్థం కాకపోయిండొచ్చు, కానీ మనందరికి బాగా తెలుసు ఆ రాజు ఎవరు, ఎట్లా వచ్చాడు, మరి ఏం చేస్తాడు. ఆ విధంగా ఉత్సాహంగా ఆ ప్రవేశించిన తర్వాత, జయోత్సాహంతో ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది అనే విషయం అంతా మనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఇంకా సంతోషంగా ఉండాలి. అప్పుడున్న సియోన్ నివాసుల కంటే, యెరూషలేము నివాసుల కంటే మనము సంతోషంగా ఉండాలి. అదే విధంగా ఆ విధంగా మరి యెరూషలేములో జయోత్సాహంతో ప్రవేశించిన ఆ రాజు ఏం చేస్తాడు, మళ్ళీ అదే వారంలో సిలువ వైపుగా నడిచెళ్ళాడు కదా. శ్రమలు భరించి సిలువ వైపుగా, ఆ యొక్క కల్వరి కొండ వైపు నడిచెళ్ళాడు. ఇక్కడైతే జయోత్సాహంతో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఉత్సాహంగా సంతోషంగా ఉండమంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఆ సిలువ వైపు వెళ్ళి ఆ సిలువలో చేసిన ఆ యొక్క గొప్ప బలియాగం ద్వారా మనల్ని అందరినీ కూడా ప్రభు రక్షించుకున్నాడు కాబట్టి, తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ఉల్లాసిస్తున్నామా, సంతోషిస్తున్నామా? మనల్ని చూసి వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారని అంటున్నారా? ఈ దిగులు, బాధలు, మళ్ళీ అనారోగ్య పరిస్థితులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినా కూడా వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనే సాక్ష్యాన్ని మనం పొందగలుగుతున్నామా? ఇక్కడైతే ప్రభు సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. మరి మనం ఒకసారి అలెగ్జాండర్ గురించే ఇంతకుముందు నేర్చుకున్నాం కాబట్టి ఇమీడియట్ గా 8వ వచనం అయితేనే 9వ వచనంలో ఈ రాజు గురించి తెలియజేస్తున్నాడు. అలెగ్జాండర్ ఒక రాజు, కానీ ఈయన రాజు ఎలాంటి రాజు అంటే ఆ అలెగ్జాండర్ కు మన ప్రభువుకు కంపేర్ చేయడానికి వీలే లేదు. ఆ అలెగ్జాండర్ ఎలా వచ్చాడు, ఆర్భాటంతో వచ్చాడు, మరి మహాసైన్యంతో వచ్చినాడు. కానీ ఈ రాజు ఎలా వచ్చాడు, దీనునిగా గాడిదనెక్కి, గాడిద పిల్లనెక్కి వచ్చినాడు అనమాట. ఇజ్రాయెల్ వంశంలో మరి ఆ యొక్క పట్టాభిషేకం చేయకముందు ఆ రాజులు గాడిద పిల్లనెక్కి ఆ తర్వాత అభిషేకం పొందడం మనం చూస్తాం. దాన్ని సింబలైజ్ చేస్తూ ప్రభు గాడిద పిల్లని ఎక్కడం మనం చూస్తాం అనమాట. అదే సమయంలో ఆ యొక్క అలెగ్జాండర్ గారు ఎందుకని వచ్చారు అంటే, అందరిని జయించాలి, గొప్ప సామ్రాజ్యాన్ని నేను ఏలాలి, ప్రపంచమంతా నా కిందనే ఉండాలి అని ఆ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినారు. దానివలన అందరికీ భయం పుట్టేటట్టుగా చేసినాడు. ఎక్కడెక్కడికి మరి అలెగ్జాండర్ రాజుగా వెళ్ళాడో, యుద్ధానికి వెళ్ళాడో అక్కడంతా భయము, బాధ, అర్తనాదాలు ఇవన్నీ ఉంటే ఇక్కడ మన రాజు రావడం అనేది సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తా ఉంది. ఆయన ఒక తాత్కాలిక సామ్రాజ్యాన్ని స్థాపించాలని అలెగ్జాండర్ వస్తే, మన రాజు అయితే నిరంతరం ఉండి ఆ యొక్క రాజ్యాన్ని చెప్తాడు కదా, నా నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు అని ప్రభు చెప్తారు కదా, తను స్వయంగా చెప్తారు. అంటే ఆయన ఆ, స్థాపించబోయే రాజ్యము యుగ యుగంలో ఉండే రాజ్యము, తరతరములు ఉండే రాజ్యం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ ఆయన వచ్చినప్పుడు ఎంతో పెద్దగా ప్రసంగం చేసిండొచ్చు, మంచిగా ఆ ఆలేటర్ మంచిగా మాట్లాడతారు కాబట్టి చాలా పెద్ద ప్రసంగం చేసిండొచ్చు. కానీ మట్లాది వారము రోజు ప్రవేశించిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు, ఎంతగానో వెలిపించినాడు. అక్కడ ఉన్న వాళ్ళ కోసం, యెరూషలేములో ఉన్న వాళ్ళ కోసము చాలా బాధపడతారు కదా. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లుగా నిన్ను కూడా కాపాడాలనుకున్నాను, కానీ నువ్వు నా మాట వినలేదని చాలా బాధపడతారు. అలాంటి రాజు మనకున్నాడు. మన రాజు ఎప్పుడు మన క్షేమాన్ని కోరుకునే రాజు. ఆయన మనం తనతో ఉండాలని మన కొరకు శ్రమపడే రాజు. అలాంటి రాజు వచ్చినాడు కాబట్టి ఆ యొక్క 9వ వచనంలో ఆ విధంగా ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత 10వ వచనం చదువుతారు ఎవరైనా. ఎఫ్రాయిము ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త
అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. అంటే ఇక్కడేం చెప్తా ఉన్నారు, రాజే కానీ ఏం చేస్తారంట, ఎఫ్రాయింలో రథం లేకుండా చేస్తారంట, ఎర్షలేంలో గుర్రం లేకుండా చేస్తారంట, యుద్ధపు విల్లు కూడా లేకుండా పోతుందంట. అంటే నో వార్, ఇంకా యుద్ధము ఉండదు అని. సో ఆ విధంగా యుద్ధమే ఉండదు అని ఇక్కడ ఈ వచనంలో చెప్తా ఉన్నారు ప్రభు. మరి ఏం చెప్తా ఉన్నారు, సమాధాన వార్తను అన్యజనులకు తెలియచేయము అని చెప్తా ఉన్నారు అనమాట. బట్ ఇలాంటి యుద్ధం లేని పరిస్థితి, ఎప్పుడు సమాధానంగా ఉండే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది, ఏ కాలంలో ఉంటుంది? ఆ జకర్యా కాలంలో ఉంటుందా, లేకుంటే అలెగ్జాండర్ కాలంలో ఉంటుందా? లేదు కదా. ఎప్పుడు ఉంటుంది చెప్పండి, అంత ప్రశాంతంగా సంతోషంగా సమాధానంగా? వెయ్యేండ్ల పరిపాలనలో. ఎగ్జాక్ట్లీ, వెయ్యేళ్ళ పరిపాలనలో ఉంటుందన్నమాట. అంటే రెండవ రాకడ తర్వాత ఉంటుంది. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు మొదటి రాకడ గురించి తెలియజేస్తే, 10వ వచనము రెండవ రాకడను గురించి తెలియజేస్తా ఉంది. రెండవ రాకడలో ఎలాంటి ఆ, యుద్ధాలు, అంటే ప్రభు అంతా జయించిన తర్వాత ఎలాంటి యుద్ధాలు ఉండవనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఒకసారి యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 4వ వచనంలో చదివితే, 2వ భాగంలో, వాళ్ళు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గం ఎత్తక ఉండును. యుద్ధం చేయ నేర్చుకుంటా ఇక మాని వేయును. కాబట్టి ఇంకా యుద్ధం అనేది చేయడమే నేర్చుకోవడం మానివేస్తారు వాళ్ళు అని చెప్తాను అనమాట. ఇక్కడ మరి ఆ ప్రభు ఏం చెప్తా ఉన్నారు చూస్తే, ఉమ్, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట, సముద్రం నుంచి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది నుంచి మరి భూదిగంతముల వరకు ఆయన ఏలుతాడంట. ఇదే మాటను సల్మాన్ రాజు, కింగ్ సాల్మన్ గారు మరి 72వ కీర్తనలో తెలియజేస్తా ఉన్నారు అనమాట. 72వ కీర్తన మొత్తము ఆయన అంత్యకాల పరిపాలన గురించే ఉంటుంది. ఒక్కసారి 72వ అధ్యాయము 72వ కీర్తన 8వ వచనం చదివితే, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యం చేయును. యాజ్ ఇట్ ఈస్ గా 72వ కీర్తన 8వ వచనంలో సల్మాన్ గారు ఏం చెప్పినారో అదే మాటను జకర్య గారికి ప్రభు తన ప్రవక్తకు తెలియజేస్తా ఉన్నారు. ఇలా ఉంటుంది అని ప్రభు తెలియజేస్తా వస్తున్నారు. మరి మనము అబ్రహాంకి అయితే ఎలాంటి వాగ్దానం ఇచ్చినాడు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో మీరు ల్యాండ్ పొజెస్ చేస్తారనేది కూడా ఒక వాగ్దానం కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఇచ్చినాడంటే, మనము ఆదికాండము 15వ అధ్యాయం చూస్తే 18వ వచనంలో, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అక్కడ అబ్రహాముకు కేవలము ఐగుప్తు నది, ఐగుప్తు నది అంటే అది నైల్ నదిని సూచిస్తా ఉంది. నైల్ నది నుంచి యూఫ్రటీస్ నది వరకు ఉన్న రాజ్యం అని తెలియజేస్తా ఉంటే, ఇక్కడైతే ప్రభు ఏం చెప్తా ఉన్నారు, సముద్రం నుంచి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు, అంటే మొత్తము లోకమంతా ప్రపంచమంతా ఆయన అధీనంలో ఉంటుంది. ఆయనే మరి ఆ రాజ్యాన్ని అంతటినీ పరిపాలన చేస్తాడు. ఆ విధంగా మరి రెండవ రాకడ సమయంలో ఎలా ఉంటుంది అనేది ప్రభు తెలియజేస్తా వస్తున్నారు అనమాట మనకు. ఈ విధంగా 9వ వచనంలోనేమో మొదటి రాకడ గురించి, 10వ వచనంలోనేమో రెండవ రాకడ గురించి తెలియజేస్తా వస్తున్నారు. ఇదే విధంగా మరి మొదటి రాకడను గురించి, రెండవ రాకడను గురించి తెలియజేసే వచనాలు ఏమన్నా ఉన్నాయా అని మనం చూస్తే, మనందరికీ బాగా తెలిసిన వచనాలు ఉన్నాయి. అదేంటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఒక్కసారి 6-7 వచనాలు చదువుతారా? 6-7 వచనాలు, యెషయా 9:6-7. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. థ్యాంక్ యూ. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఏమంట? సైన్యంలోకి అధిపతిగా యెహోవా ఆసక్తి. ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడంట. ఏదైతే 6వ వచనంలో 7వ వచనంలో చెప్పబడిందో దాన్ని సైన్యంలోకి అధిపతిగా యెహోవా నెరవేరుస్తాడంట. ఏం చెప్పబడింది ఇక్కడ? మనం చూస్తే 6వ వచనంలో మొదటి భాగంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఒకటవ రాకడదా, రెండవ రాకడదా? రాకడ. ఉం? మొదటి రాకడ. మొదటి రాకడ. ఆ తర్వాత చూసుకుంటే రెండవ ఆయన రాకడ. భుజం మీద రాజ్యభారం ఉండును. ఇది రెండవ రాకడ. రెండవ రాకడ కదా, ఒకటే వచనమే అది. 6వ వచనంలో మొదటి భాగంలోనేమో మొదటి రాకడను గురించి తెలియజేస్తే, రెండవ భాగం నుంచి 7వ వచనం అంతా కూడా రెండవ రాకడ గురించి తెలియజేస్తా వస్తున్నారు. మరి అదే మాటలు మరియమ్మ మరియమ్మకు తల్లి అయిన మరియకు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు అదే మాటలు చెప్తాడు కదా. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం నుంచి చూస్తే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. ఎంత కృపామయుడు కదండి ప్రభు. తను ఎప్పుడో తెలియజేశాడు తన రాకడను గురించి. మరి యెషయా గారు ఎప్పుడో మరి ఆ ప్రభువు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందే ఈ విధంగా పుడతాడని మొదటి రాకడ గురించి తెలియజేశారు. అదేవిధంగా ఆయన తరతరములు ఉండే రాజ్యాన్ని స్థాపిస్తాడు, సింహాసనాసీనుడై యుగయుగములు మరి ఏలుతాడు అనే విషయము చెప్తా వచ్చారు. అదే మాటలు మళ్ళీ మరియమ్మకు చెప్పినప్పుడు బహుశా మరియమ్మకు బాగా చదువు ఉంటుంది, ఆ గ్రంథాలన్నీ బాగా చదివి ఉంటే ఇదే మాట యెషయాకు చెప్పినాడు కదా ప్రభు అని అనుకొని ఉండొచ్చు మరియమ్మ. అంటే ఆ విధంగా ప్రభు తెలియజేస్తూ వస్తున్నారు అనమాట. ఇంకా మనం ఇంకొక వచనం చూసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే యెషయా 61:2లో యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకు. మొదట ఏం చెప్తున్నారు? హితవత్సరం అంటే సంతోషం కలిగించే సంవత్సరం అని చెప్తున్నారు. అది మొదటి భాగం. రెండవ భాగంలో ఏం చెప్తున్నారు? ప్రతిదండన దినము ప్రకటించటం. రెండు ప్రకటించడానికి యెషయాకు చెప్తున్నాడంట ప్రభు. హితవస్త్రాన్ని ప్రకటించమని చెప్తున్నాడు, అదే సమయంలో ప్రతిదండన దినాన్ని కూడా ప్రకటించమని చెప్తా ఉన్నారు అన్నమాట. ఆ విధంగా మరి ప్రభు ఎప్పుడో హెచ్చరించినాడు, నేను వస్తాను ఈ లోకానికి, రాజుగా వస్తాను, మరి ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తాను, ఆ తర్వాత మీ కొరకు శిలలో మరణిస్తాను, ఆ తర్వాత చివరి కాలంలో మీ రాజుగా రాజ్యాన్ని ఏలడానికి వస్తాను. అందుకే కదా మనము ప్రార్థన చేస్తాం. ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? వచ్చుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చు. వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి భూమి యందును యందున నెరవేరునుగాక. నెరవేరును. కాబట్టి ఎవరి నిమిత్తము? మన కోసం ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన కూడా ముందే తన రాకడను గురించి, రాజ్యాన్ని స్థాపించడాన్ని గురించి ప్రభు తెలియజేస్తా వస్తున్నాడు. మరి అలాంటి నిరీక్షణ మనకుందా? ప్రభు వస్తాడు, రాజ్యాన్ని ఈ లోకం మీద స్థాపిస్తాడు, భూలోకం మీద, అప్పుడు నేను కూడా ఆయనతో ఉంటాను అనే నమ్మకము, నిరీక్షణ ఉందా మనకు? అంత ముందుగా తెలియజేస్తా వస్తున్నారు. మరి అప్పుడు ఆ యొక్క ప్రవచనం చెప్పినప్పుడు యెషయా గారికి తెలియకపోయిండొచ్చు, లేదా ఈ జకర్యా గారికి ఏం జరగబోతుంది ముందు ముందు అనేది తెలియకపోయిండొచ్చు. ప్రతిసారి మనం ప్రవచనాలు విన్నప్పుడంతా కూడా ఇదే అనిపిస్తుంది నాకు. వాళ్ళు అసలు ఊహించుంటారా? ఇలా జరుగుతుందని ఊహించుకుంటారా? అని ఆశ్చర్యం వేస్తుంది అనమాట. కానీ ప్రభు మనకు తెలియజేస్తా వస్తున్నా, నేను అప్పుడు వచ్చాను, నీకోసం మరణించాను, నిన్ను నాతో పాటు ఉండాలని, మళ్ళీ ఈ రాజ్య పరిపాలన చేయడానికి మళ్ళీ వస్తున్నానని తెలియజేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయము 9, 10 వచనాలు మనకు బాగా 9వ వచనంలో మొదటి రాకడం గురించి, 10వ వచనంలో రెండవ రాకడం గురించి తెలియజేస్తాము. ఇంకా ముందుకెళ్తే 9వ అధ్యాయము 11, 12 చదువుతారా? మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు
నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? రెండు రకాలుగా విడిపిస్తానని చెప్తా ఉన్నారు. 11వ వచనంలో ఏమో నీళ్ళలో గోతిలో నుంచి మరి చెరపట్టబడిన వారిని విడిపిస్తానని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ మీ బంధకములలో కోటను మరలా ప్రవేశించుడి, బంధకంలో పడి ఉన్నారు మీరు, అయినా నిరీక్షణ ఉంది కాబట్టి మీరు కోటలో ప్రవేశించండి అని ప్రభు చెప్తా ఉన్నారు అనమాట. మరి ఇలాంటి వాగ్దానాలు ప్రభు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకు? నీళ్ళని గోతి అంటేనే మనకేం గుర్తొస్తుంది? ఎవరు గుర్తొస్తారు? ఏసేపు. యోసేపు గారు, ఏసేపు ఇంకా ఇంకా ఏసేపు ఇర్మియా గారు. ఇర్మియా. ఇర్మియాను కూడా నీళ్ళని గోతిలో వేస్తారన్నమాట. అలాంటి వాళ్ళను గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా చెరపట్టబడిన వారిని గురించి కూడా గుర్తు చేస్తా ఉన్నారు. వీళ్ళు చెరపట్టబడి అక్కడే ఉన్నారా? లేదు కదా, బబులోనికి వచ్చేసారు కదా. మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు ప్రభు? చెరపట్టబడని వారిని అని తెలియజేస్తా వస్తున్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు చెరలో ఉన్నారా అనేది మనం చూస్తే అందరూ రాలేదు. చెరలో నుంచి అందరూ రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చినారని మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. కాబట్టి బబులోన్లో ఇంకా కొంతమంది ఉండిపోయారు. కానీ వాళ్ళని గురించి కాదు ఇక్కడ చెప్పేది. కానీ ఈ 9వ అధ్యాయం నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో మరి నెహమ్యా గారు మిగిలిన వాళ్ళు ప్రార్థన చేస్తా వస్తారు. మనం ఒకసారి 30వ వచనంలో చూస్తే ఆయన నెహమ్యా తర్వాత తదితరులు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికింది, కానీ వారు వినకపోయినారు. వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు చెరలేకెళ్ళినారు. కానీ ఇప్పుడు మమ్మల్ని విడిపించినావు, ఈ యొక్క దేశానికి తీసుకొని వచ్చినావు. ఎక్కడున్నాడు నెహమ్యా అప్పుడు? చెరలో ఉన్నాడా? వాళ్ళ దేశంలో ఉన్నాడా? ఈ దేశం ప్రార్థన బబులోన్ రాజు దగ్గర ఉన్నాడు. నో నో నాయకుడు. అక్కడి నుంచి వచ్చి తర్వాత ప్రాకారాన్ని కట్టిస్తూ ఆ సమయంలో మళ్ళీ గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు అనమాట. యెరూషలేముకి వచ్చేసినాకనే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంకా ఏం చెప్తున్నాడు? తన పాత స్థితిని గుర్తు చేసుకుంటున్నారు. ఏమని? మేము నీ మాట వినలేదు కాబట్టి కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. నీవు న్యాయస్థుడవే, నీవు న్యాయవంతుడవు, మమ్మల్ని అప్పగించినావు, కానీ ఇప్పుడు మాకు విడుదల దయచేసినావు. అయితే 36వ వచనం చదివితే నెహమ్యా 9వ అధ్యాయం 36. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. వాళ్ళ పితరులకు దయచేసిన భూమి అంటే యెరూషలేములోనే దాసులుగా ఉన్నారంట. ఎందుకని? ఇతర రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి దాసులుగా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు 11వ వచనంలో ప్రభు? నీ వారిని నేను విడిపించదను, నేను విడిపిస్తాను అని చెప్తా ఉన్నారు అన్నమాట. ఆ విధంగా విడిపించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అదేవిధంగా మరి ఆ మనం చూసుకుంటే అక్కడే చెప్తా ఉన్నారు 11వ వచనం స్టార్టింగ్ లోనే. ఏంటంటే చదువుతారా? 11వ వచనం మొదటి భాగము. మరియు మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము చాలా పడిన నీరు లేని కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? నిబంధన రక్తమును బట్టి. వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు కదా ప్రభు ఇశ్రాయేలుతో. మరి మొట్టమొదట నోహు గారితో చేసినాడు, తర్వాత 12వ అధ్యాయంతో వచ్చేటప్పటికి అబ్రహాం గారితో చేసినాడు. అబ్రహాం గారితో చేసినారు. ఆ తర్వాత ఇంకా ఎవరితో? మోషేతో చేస్తా వచ్చినారు. ఒకసారి మోషేతో చేసిన నిబంధన గురించి మనం ధ్యానిస్తే నిర్గమకాండము 24వ అధ్యాయము, నిర్గమకాండము 24వ అధ్యాయము మనం చూస్తే 8వ వచనం చదువుతున్నాను. నిర్గమ కాండము 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు మోషే రక్తంను తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. ఆ విధంగా వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. ఎట్లా? రక్తం ద్వారా చేసుకుంటున్నాడు. అందుకే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిబంధన రక్తమును బట్టి అని చెప్తున్నారు. అంతకుముందు బళ్ళు అర్పిస్తాడు మోషే గారు, ఆ తర్వాత ఈ రక్తాన్ని సమర్పించి నిబంధన చేసుకుంటాము. అయితే నిబంధన చేస్తున్నాడు కదా దేవుడు, మమ్మల్ని కాపాడుతూ ఉంటారులే అని వాళ్ళు మరి ఎప్పుడు దేవుడి మాట వింటూ వస్తున్నారా? నో, తిరిగి తిరిగి తప్పిదాలు చేస్తున్నారు. తిరిగి తిరిగి ఆయనకు విరోధంగా పాపాలు చేస్తూ వస్తున్నారు. మరి అనేక సార్లు అగైనెస్ట్ గా మాట్లాడినారు, తిరుగుబాటు చేశారు. అందుకని ప్రభు ఇలా చేస్తా ఉన్నారు వీరు అని మళ్ళీ తర్వాత ఆ
వాళ్ళు ఆ యొక్క చెరకు పోయిన తర్వాత కూడా వాళ్ళతో నిబంధన చేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చూస్తే మళ్ళీ క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 31 అధ్యాయము 31 నుంచి 34 వరకు ఈ విషయాలు ఉన్నాయి. ఒక 33 మాత్రం చదువుతున్నాను. ఇర్మియా 31, 33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మనిధి నుంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. కాబట్టి మళ్ళీ ఒక నిబంధన చేస్తున్నాడు. అప్పుడు పలకల మీద రాసిచ్చినాను, ధర్మశాస్త్ర గ్రంథంలో రాసుకోమని చెప్పినాను, ఇప్పుడైతే మీ హృదయంలోనే రాస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇదే మాటలు మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల వరకు ఉంటుందన్నమాట. ఆ విధంగా ప్రభు ఎప్పుడు తన ప్రజల క్షేమం కోరి వాళ్ళతో నిబంధన చేసే ప్రభు అయి ఉన్నారు. ఆ నిబంధన చేసినప్పుడు మనం చూసాం నిర్గమకాండంలో, మళ్ళీ 24వ అధ్యాయంలో ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ తర్వాత నిబంధన చేయడం మనం చూస్తా ఉన్నాం అనమాట. ఆ తర్వాత మరి మళ్ళీ నిబంధన చేయాల్సి వచ్చింది. మరి మనతో నిబంధన చేసినాడా ప్రభు? రక్తంతో నిబంధన చేసినాడా ప్రభు? చేశాడా? ప్రభు స్వయంగా చెప్పాడు కదా, ఇది నా కొత్త నిబంధన అని చెప్పాడు. ఇప్పుడు శిష్యులతో పస్కా పండుగ ఆచరించినప్పుడు మరి ఆ యొక్క రొట్టెను విరిచి రక్తాన్ని పాత్రలో ఇచ్చి, ఇది నా కొత్త నిబంధన, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, మీ కొరకై చిందించబడిన రక్తము. ఆ రక్తాన్ని ప్రోక్షించి రక్తాన్ని చిందించి ప్రభు మనతో నిబంధన చేసుకున్నాడు. అప్పుడు శిష్యులకు చెప్పినాడు, మనతో కూడా ప్రతి వారం చెప్తా ఉన్నాడు అన్నమాట. కొత్త నిబంధన గురించి మనతో కూడా చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కొత్త నిబంధన ఉందో, మరి ఈ విధంగా ఇశ్రాయేలుకి ఏవేవి వాగ్దానాలు ఇచ్చినారో నిబంధనను బట్టి ఆ వాగ్దానాలన్నీ మనకు కూడా అప్లై అవుతాయి. నిబంధన రక్తంను బట్టి ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? నీరు లేని గోతుల నుంచి విడిపిస్తాను, చెరపట్టబడిన వారిని విడిపిస్తానని చెప్తా ఉన్నారు. సో మనతో కూడా నిబంధన చేస్తున్నాడు ప్రభు. అక్కడ గొర్రెల రక్తము, మేకల రక్తం, వాటి రక్తం చిందించి నిబంధన చేస్తే, మనతో ఆయన పవిత్రమైన రక్తాన్ని, మరి ఎట్లాంటి కలంకం లేని నిర్దోషమైన రక్తాన్ని చిందించి మనతో నిబంధన చేస్తూ వస్తున్నారు అనమాట. ఆ విధంగా మనతో నిబంధన చేసుకొని, ఇదిగో నేను మీతో నిబంధన చేస్తున్నాను, నేను ఎప్పుడూ మీతో ఉంటాను. మనం ఇర్మియా గ్రంథంలో చూస్తే 33వ వచనం ఇందాక చదివాము, 31, 33, 34వ వచనం చదివితే, నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు. అదే మనతో కూడా చెప్తున్నాడు. నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు జనులుగా ఉంటారు. నా సొత్తు మీరు పేరు పెట్టి పిలిచినాను నేను. మీరు నా సొత్తు కావడానికి, మీరు నా పిల్లలు కావడానికి నేనేం చేశాను? మీతో నిబంధన చేసుకున్నాను. నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కొనుక్కున్నాను. మనం చూస్తే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది 5వ అధ్యాయంలో, నీ స్వరక్తం ఇచ్చి కొన్న ప్రజల్లో రాయబడుతుంది. అందరినీ కొన్నావు నువ్వు, ఆ జనులలో నుంచి, ఆ ప్రజలలో నుంచి నువ్వు కొన్నావు అని రాయబడి ఉంటుంది అనమాట. ఆ విధంగా తన రక్తాన్ని కాచి మనతో నిబంధన చేసినారు కాబట్టి మనం ప్రతి విషయంలో ధైర్యంగా ఉండొచ్చు. ఎలాంటి నీరు లేని గోతిలాంటి పరిస్థితులు వచ్చినా, చెరపట్టబడిన పరిస్థితులు వచ్చినా మనల్ని ప్రభు విడిపించడానికి మనతో కూడా ఉన్నాడు ప్రభు. ఏ విధంగా వాళ్లకు వాగ్దానం చేసినాడో అదే విధంగా మరి మనతో కూడా వాగ్దానం చేసినాడు. అంతేనా? ఇంకా ఏం వాగ్దానం చేస్తున్నారు? 12వ వచనానికి వస్తే, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేను మీకు తెలియచేయుచున్నాను. రెండంతలుగా మేలు చేస్తాను. మీరు ఏదైనా లాస్ అయితే అంతకంటే డబ్బులు బెనిఫిట్ ఇస్తాను. ఎవరికి ఇచ్చారండి ప్రభు అట్లా? యోబు. ఎగ్జాక్ట్లీ, యోబు గారికి రెండంతలుగా ఇచ్చారు కదా. ఏదైతే లాస్ అయినాడో ఆ లాస్ అంతటిని తిరిగి రెండంతలుగా ఇవ్వడం మనం చూస్తాం చివరి అధ్యాయంలో యోబులో. ఆ విధంగానే ప్రభు మనకు ప్రామిస్ చేస్తున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉన్నా సరే మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు రెండంతలుగా మీకు సహాయం చేస్తాను, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. మీ ఆరోగ్యం కోల్పోయినారా? అంతకంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను. నష్టపోయినారా డబ్బు విషయంగా? అంతకంటే రెండంతలుగా ఇస్తాను. ఈ విధంగా ప్రభు అనేక సార్లు మనకు వాగ్దానాలు చేస్తా ఉన్నారు. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వస్తే అనేక సార్లు ప్రభు వాగ్దానం చేయడం మనం చూస్తా ఉన్నాం. సో అవన్నీ కూడా మనకు వర్తించుకున్నప్పుడు
మనం దానికి యోగ్యులం అస్సలు. ప్రభు ఈ విధంగా మనకు వాగ్దానం ఇచ్చి తన నిబంధన రక్తాన్ని చిందించి మనతో నిబంధన చేసుకొని మనల్ని మరి తన బిడ్డలుగా చేసుకోవడానికి మనం యోగ్యులమా అని మనం ఆలోచిస్తే నిజమే కదా. ఇది కేవలము ఆయన కృపై. అందుకనే మరి ఆయన సన్నిధిలో చేరినప్పుడంతా ఆ యొక్క ఆలోచన కలిగిస్తుంది. అసలు ఈ విధంగా ఆయన సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యత లేదు మనకు. నాకైతే లేదు. కానీ కేవలం ఆయన కృప. ఆయన తన రక్తాన్ని చిందించి నాతో నిబంధన చేసుకున్నాడు, మీతో కూడా చేసుకున్నాడు. మీరు నా పిల్లలుగా చేసుకున్నాను. నేను ఏ విధంగా ఇశ్రాయేలుకి చెప్పినాడో ఎల్లప్పుడూ మీతో ఉంటానని ప్రభు చెప్తాడు. సో మనము 13వ వచనానికి వెళ్దాము. చదువుతారు ఎవరైనా 13వ వచనం? యూదా వారికి నాకు విల్లుగా వంచుచున్నాను, యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గం ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. ఇక్కడ చూస్తే డిఫరెంట్ గా ఉంది కదా. మనం 10వ వచనంలో చూస్తేనేమో అక్కడ ఏమి యుద్ధం లేదు, అవన్నీ తీసేయండి అని చెప్పిన ప్రభు ఇక్కడికి వచ్చేటప్పటికి దేని గురించి మాట్లాడబడుతుంది? యుద్ధాన్ని గురించి మాట్లాడబడుతుంది. యూదా వారిని విల్లుగా చేస్తారంట, ఎఫ్రాయిం వారిని బాణాలుగా చేస్తారంట. యూదా అన్నప్పుడు సౌత్ కంట్రీని గురించి తెలియజేస్తుంది, ఎఫ్రాయిం అన్నప్పుడు నార్త్ కంట్రీని గురించి తెలియజేస్తుంది. వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు, కానీ ఇద్దరిని మరి విల్లును ఉపయోగించాలంటే బాణాలు కూడా ఉండాలి కదా. అంటే ఇద్దరిని ఉపయోగిస్తాను, విల్లును బాణాలను ఉపయోగిస్తాను. యూదా వాళ్ళను ఎఫ్రాయిములను ఉపయోగించి యుద్ధం చేస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సియోను, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గం ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించను. సియోను అంటే రెండు కలిపి, ఇద్దరిని గురించి కలిపి మాట్లాడుతున్నట్టు. వాళ్ళను ఒక ఖడ్గం లాగా ఉపయోగిస్తానని చెప్తా ఉన్నారు. మనం ఒకసారి 128వ కీర్తనలో మనకందరికి, 127వ కీర్తనలో మనకందరికి బాగా తెలుసు ఏమంటుంది. కుమారులు దేవుడిచ్చిన బహుమానము అని అంటుంది. ఆ తర్వాత 4వ వచనం చూస్తే ఏమని అంటుందంటే, బలవంతుని చేతిలో బాణముల వంటి వారంట. మరి మన బిడ్డలు బలవంతులైన దేవుని చేతిలో బాణాలుగా ఉంటున్నారా? ఆయన తరఫున యుద్ధం చేస్తున్నారా? మరి మనము మన బిడ్డలకు ఈ మాటలన్నీ చెప్పాలి. మన బిడ్డలకు చెప్పాలి, మీరు దేవుని చేతిలో బాణాల వంటి వాళ్ళు. ఆయన రాజస్వ వార్త ప్రకటించడంలో మీరు ఆయుధాలుగా ఉపయోగిస్తాడు మీ దేవుడు మిమ్మల్ని అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరి యుద్ధం చేయాలా అని చెప్తున్నాడు ప్రభు. ఎవరితో యుద్ధం చేయాలంట? గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను. గ్రేకీయులు అంటే గ్రీస్ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు. అలెగ్జాండర్ ఏం సామ్రాజ్యము? ఇదే కదా, గ్రీక్ సామ్రాజ్యమే కదా అలెగ్జాండర్ కూడా. కాబట్టి అక్కడ మనము 8వ వచనం వరకు చూస్తే అక్కడేమో అలెగ్జాండరు, గ్రీక్ రాజ్యానికి సంబంధించిన అలెగ్జాండరు వీళ్ళకు ఫార్గా అయినారు. ఆ యొక్క ఆ ఇస్రాయేలును కాపాడుతూ, ఆ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చినారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంట, వాళ్ళ మీదకే యుద్ధానికి రేపుతాను అని చెప్తున్నాడు ప్రభు. దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మనకు చాలాసార్లు చెప్పబడుతుంది. ఇక ప్రభు పుట్టక ముందు 400 సంవత్సరాలు ఎవరితో తన ప్రవక్తల ద్వారా ప్రభు ఏమీ మాట్లాడలేదు, అదంతా సైలెంట్ పీరియడ్ అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ అది సైలెంట్ పీరియడ్ అయినప్పటికీ అక్కడ కూడా ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నారు, వాళ్ళకు మేలు చేస్తూ వస్తున్నారు అనమాట. ఏంటి ఆ మేలు? ఎందుకు ఇక్కడ యుద్ధం చేయమంటున్నారు అని మనం ఆలోచిస్తే, అలెగ్జాండరు మరి ఆ యొక్క ఇశ్రాయేలుకు ఫార్గా ఉన్నాడు, వాళ్ళని చాలా గౌరవించినారు. ఆయన్ను బట్టి మరి అక్కడంతా కూడా గ్రీకు వాళ్ళ కల్చరు, లాంగ్వేజ్ అవన్నీ కూడా నేర్చుకున్నారు. వాళ్ళని చాలా చాలా మేలు చేసినాడు అని చెప్పుకున్నాం. కానీ మనము దానియేలు గ్రంథంలో చూస్తే 8వ అధ్యాయంలో ఈ అలెగ్జాండర్ను మేకపోతుతో పోలుస్తూ ఆ తర్వాత ముందుకెళ్తే ఈ మేకపోతు నుంచి 4 కొమ్ములు వస్తాయని చెప్తారు. మనం మీరు తర్వాత చదువుకోండి. 8వ అధ్యాయం 8వ వచనంలో 4 ప్రసిద్ధమైన కొమ్ములు వస్తాయని చెప్పినారు. ఆ తర్వాత 9వ వచనంలో చూస్తే ఒక చిన్న కొమ్ము మొలిచింది అని చెప్తారు. ఒక చిన్న కొమ్ము మొలిచింది అని చెప్తారు. ఆ తర్వాత మనము చూస్తే 11వ వచనంలో, దానియేలు 8వ అధ్యాయము 11వ వచనంలో, ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను తాను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణము నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.
అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై. కాబట్టి ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఈ చిన్న కొమ్ము ఎవరు అని ఆలోచిస్తే మరి చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ ఇశ్రాయేలు చరిత్రలో మక్కాబియన్ రివోల్ట్ అనేది ఒకటి జరిగింది. మక్కాబియన్ రివోల్ట్ అనేది ఒకటి జరిగింది అని చెప్తున్నారు. ఎవరికి అగైనెస్ట్ గా జరిగిందంటే, ఈ యొక్క అలెగ్జాండర్కున్న సేనాధిపతుల్లో 4 సేనాధిపతుల్లో తర్వాత ఒక ఆ, ఒక ఆయన కింగ్ గా వస్తాడు. ఆయన పేరు ఆంటియోకస్ ఎపిఫనిస్. వినే ఉంటారు ఈ పేరు, ఆంటియోకస్ ఎపిఫనిస్. ఈ ఆంటియోకస్ ఎపిఫనిస్ మరి అలెగ్జాండర్ చరిత్ర తెలుసో తెలీదో కానీ ఇతనికి ఇస్రాయేల్ దేవుడు అంటే చాలా కోపం అంట. ఇస్రాయేల్ ఎంత ఉమ్, నమ్మకంగా ఉంటున్నారు, ఆ దేవునికి నమ్మకంగా ఉంటున్నారు. ఆ యొక్క మందిరం అంటే ప్రాణనిస్తారు. ఆ మందిరంలో మరి వాళ్ళు బలులు అర్పిస్తారు ఎప్పుడు. ఇవన్నీ ఆయనకు చాలా కోపం అంట. కాబట్టి ఆ ఈయనకు ఆ దేవాలయాన్ని పడగొట్టాలా, బలులన్నీ నిలిపివేయాలా. ఇదే కదా మనం చదువుకున్నాం దానియేలు గ్రంథంలో. మనం ఇదే మాట చదువుకున్నాం కదా, అనుదిన బల్యార్పణలు నిలిపివేస్తాడు అని చదువుకున్నాం కదా. అది ఈ యొక్క యాంటియోకస్ ఎపిఫనీస్ కాలంలో నెరవేరడం అనేది మనం చూస్తాం. ఆయన దేవునికి అగైనెస్ట్ గా పనిచేస్తాడు, ఇశ్రాయేల్కి అగైనెస్ట్ గా పనిచేస్తాడు. ఇదంతా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆ ఇశ్రాయేల్ చరిత్రలో కూడా రాయబడింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క రివోల్ట్ అనేది వచ్చిందనమాట. మనం చూసుకుంటే ఈ యొక్క జకరియా గారు ఎప్పుడు ప్రవచనాలు చెప్తున్నారంటే 520 ఆ ప్రాంతం, ఆ బీసీ ఆ ప్రాంతంలో వీటన్నిటి గురించి రాస్తే, అలెగ్జాండరు 332 బీసీలో ఆ యొక్క దేశానికి వస్తే, ఈ యొక్క యాంటియోకస్ ఎపిఫనస్ అన్నట్టు ఆయన 167 బీసీ నుంచి వాళ్ళకు బాధ పెట్టడం ఇవన్నీ జరిగింది. ఇవన్నీ చరిత్రలో రాయబడినాయి, చరిత్రలో రికార్డ్ చేయబడినాయి. దేవుడు వాళ్ళని ఎట్లా కాపాడుతున్నారు ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడినాయి. బైబిల్కు చరిత్రకు చాలా సంబంధం, అంటే కరెక్ట్ గా మ్యాచ్ అవుతా వస్తుంది అనమాట, సరితూగుతా వస్తుంది, సరిపోల్చబడుతూ వస్తా ఉంది. ఆ విధంగా మక్కాబియన్ రివోల్ట్ జరగడానికి ఆద్యుడు ఎవరంటే జూదస్ మక్కేబియస్ అనేట ఆయన అనమాట. ఈ విధంగా ఆయన ఎక్కువగా ఇశ్రాయేలును బాధించేటప్పుడు చాలా కోపం వస్తుంది. ఆయన ఈ జూడాస్ మక్కాబియన్ అంటే ఆయన కుటుంబము రాజుకు అగేనిస్ట్ గా రివోల్ట్ చేస్తారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు రాజుకు అగేనిస్ట్ గా. ఆ తిరుగుబాటు చేసినప్పుడు అనేక మంది ఆయనతో కలిసి మరి ఆ మకాబియన్తో కలిసి రివోల్ట్ చేసి కొన్ని సంవత్సరాలు రాజుకు వాళ్లకు యుద్ధం జరుగుతుంది. అదే మాట ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? 13వ వచనంలో, 9వ అధ్యాయం 13వ వచనంలో, గ్రేకీయులాగా సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను, మీ మీదికి రేపుతా ఉన్నాను, మీతో యుద్ధం చేస్తారు వాళ్ళు, నా బిడ్డలు నీతో యుద్ధం చేస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా మరి యుద్ధం చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత దాన్ని జయించడం అనేది, ఆ రివోల్ట్లో వాళ్ళు విజయాన్ని సాధించడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ ఈ విధంగా విజయాన్ని సాధించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది మనం చూసుకుంటే, ఆయన ఏం చేశాడు? టెంపుల్లో బల్యార్పణం లేకుండా చేశాడు. తర్వాత ఏమైనా వస్తువును కూడా దాంట్లో ప్రవేశపెట్టడము మనం చూస్తా, ఆ వచనాల్లో మనం చూస్తాము. ఏమైనా వస్తువును ప్రవేశపెట్టి దానికే పూజలు చేయాలని చెప్పడము మనం చూస్తాం. ఇదంతా జరిగి వాళ్ళు మక్కబియన్స్ యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దేవాలయాన్ని వాళ్ళు శుద్ధీకరించి దాన్ని మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం ఎప్పుడు ప్రతిష్ఠించబడింది? జకర్యా కాలంలో ప్రతిష్ఠించబడింది కదా రెండవ దేవాలయం. మొదటి దేవాలయం ఏమో సల్మోన్ రాజు కాలంలో ప్రతిష్ఠించబడింది, రెండవ దేవాలయం ఏమో ఈ జకర్యా కాలంలో ప్రతిష్ఠించబడింది. కానీ ఈ విధంగా ఈ రాజు ఎవరైతే యాంటియోకస్ ఎపిఫనీస్ ఉన్నాడో ఆయన దీన్ని నాశనకరమైన వస్తువులు ప్రవేశపెట్టి దీన్ని పాడు చేసినాడు. కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మరి ప్రతిష్ఠించడం అనేది జరిగిందనమాట. అది ఎప్పుడు జరిగిందంటే 164 బీసీ డిసెంబర్ 25న జరిగింది. 164 బీసీ డిసెంబర్ 25న జరిగింది. అయితే దాన్ని గుర్తుగా హనుక్కా పండగ అనేది ప్రతి సంవత్సరం యూదులు చేసుకుంటారు. మనం లేవీకాండాన్ని చూస్తే 23వ అధ్యాయంలో యూదులకు 7 పండుగలు ఉన్నాయి. అయితే
ఆ 7 పండుగలు కాకుండా ఇంకా 2 పండుగలు చేర్చబడినాయి. ఒకటేమో ఎస్తేరు రాణి సాధించిన విజయాన్ని బట్టి పూరు అనే పండగ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మనం నేర్చుకొని ఉంటాం ఎస్తేరు గ్రంథంలో. అయితే ఇక్కడ మక్కాబీన్స్ సాధించిన ఈ విజయాన్ని బట్టి హనుక్కా పండగ అనేది చేస్తా ఉన్నారు. ఎప్పుడొస్తుందంటే డిసెంబర్‌లో వస్తుంది. చలికాలంలో వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క డేట్ దానికి నిర్ణయించి వాళ్ళ క్యాలెండర్ ప్రకారము వాళ్ళు నిర్ణయించి యూదులు ఇప్పుడు గూడా పండగ చేసుకుంటూనే వచ్చారు. ఈ సంవత్సరంలో అంటే ఈ 2025లో 4 నుంచి 22 డిసెంబర్ వరకు కూడా చేస్తా ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళు దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇదంతా చరిత్ర అబద్ధం గాదు. నిజంగానే జరిగింది అనే దానికి గుర్తుగా ఈ యొక్క పండగను వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే అక్కడ ఒక గొప్ప మిరకిల్ జరిగిందంట. వాళ్ళ పోరాటం చేసేటప్పుడు, పోరాటం జరిగిన తర్వాత ఆలయ ప్రతిష్టప్పుడు ఒక గొప్ప మిరకిల్ జరిగిందనమాట. అంట. దేవాలయంలో దీపస్తంభం ఉంటుంది గదా! దీపస్తంభములో దీపాలు నిరంతరము వెలుగుతుండాల. ఇది లేవికాండంలో ఆహ్, అక్కడ చెప్తూ వచ్చారు ప్రభు. ఆ యొక్క దీపాలు నిరంతరం వెలుగుతుండాలని చెప్తూ వచ్చారు. కానీ అక్కడ దేవాలయ ప్రతిష్ఠ చేసిన రోజు ఆలివ్ ఆయిల్ ఒక రోజు సరిపోయేంతనే ఉందండి. ఒక రోజు సరిపోయేంతనే ఉంది కాబట్టి ఏం చేయాలని వాళ్ళు ఆలోచించినప్పుడు ప్రభు గొప్ప కార్యం. వినిపించడం లేదు సార్. సో మిరాకిల్ గురించి ఎంతవరకు చెప్పాను? ఒక్కరోజు నిరంతరం ఒకరోజు దీపాలు వెలుగుతుండాల. నిరంతరం వెలుగుతుండాలి ధర్మశాస్త్రం ప్రకారము. అయితే ఒక రోజుకు సరిపోయేమైన ఆయిల్ ఉండింది. కానీ ప్రభు కృపను బట్టి అది 8 డేస్‌కి కూడా సరిపోయేంతగా రోజు రోజుకు సమకూర్చబడతా ఉండిందంట ఆటోమేటిక్‌గా. మనం చూస్తున్నాం గదా! జెకర్యా గ్రంథము 4 అధ్యాయంలో 2 ఒలీవ చెట్లను గురించి చూస్తాం. ఆ 2 ఒలీవ చెట్ల నుంచి ఆలివ్ ఆయిల్ నిరంతరము ఆ యొక్క దీపస్తంభానికి ప్రవహిస్తా ఉండడం చూస్తున్నాం. అలాంటి అద్భుతం ఇక్కడ కూడా జరిగిందనమాట. వారు మరి మానవ ప్రయత్నంగా అయితే ఒక రోజుకి సంబంధించిన ఆయిలే ఉంటే, అది 8 రోజుల వరకు అంటే వాళ్ళకి పండగ 8 రోజులు చేసుకుంటే, 8 రోజులకు కూడా ఆ యొక్క ఆయిల్ సరిపోయిందంట. అందుకనే దీన్ని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారు. ఈ యొక్క హనుక్కా పండుగను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారు. ఇలాంటి అద్భుత కార్యాన్ని ఎక్కడ చూసాం చెప్పండి? ఈ అద్భుత కార్యాన్ని ఎక్కడ చూసాం? ఉన్న ఆహారము చాలా రోజుల వరకు రావడాన్ని ఏలియా గారి జీవితంలో చూసాం గదా! ఆ విధవరాల దగ్గరికి పోయినప్పుడు కొంచెమే ఉంటుంది పిండి. కానీ కరువు అయిపోయేంత వరకు గూడా ఆ యొక్క ఆహ్, ఫుడ్ సరిపోవడం అనేది మనం చూస్తాం. ఇలాంటి అద్భుత కార్యాలు చేయగల శక్తి ప్రభువుకే ఉంది. మరి మన జీవితంలో గూడా అద్భుత కార్యాలు చేస్తారని నమ్మకం ఉందా? మనం నమ్మితే ఖచ్చితంగా చేస్తాడు. ప్రభు మహిమార్థమై ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక 2 మినిట్స్‌లో చెప్తాను. మరి మీరు ఎంతమందికి తెలుసో మా హస్బెండ్ తన డ్యూ బిజినెస్ పరంగా ఒకసారి కర్నూలు నుంచి కడపకు ఎళ్లి అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి వచ్చేటప్పుడు మన కర్నూలు నుంచి నంద్యాల రూట్‌లో చాలా లోతుగా ఒక ప్రదేశం వస్తుంది గదా! ఓర్వకల్ దాటిన తర్వాత వస్తుంది. అది చాలా లోతుగా దాదాపు అప్పుడు 50, 60, 70 ఫీట్ లోతుగా ఉండింది. అక్కడ కారు పడిపోయింది. ఆ లోయలో పడిపోయింది కారు. లోయలో పడిపోయినప్పుడు మరి ఎంత అద్భుతం జరిగిందంటే కింద కారు పడిపోయింది. లోపలున్న వాళ్ళు ఒకరిద్దరు చనిపోయినారు. కానీ మా హస్బెండ్ మాత్రం తనకు మరి మెలుకువ వచ్చి ఆ యొక్క కారుకు ముందు భాగంలో ఆనుకొని కూర్చోన్నాడు. కాన్షియస్‌లో లేరు. మెలుకువొచ్చేటప్పటికి మరి కారు ముందు భాగంలో కూర్చొని ఉన్నారంట. ఎలా వచ్చారు? కారు డోర్స్ ఏమో ఇంటాక్ట్ గానే ఉన్నాయంట. ముందున్న గ్లాస్ గూడా పగలలేదంట. ఈయన మాత్రం కారు ముందు భాగంలో ఉన్నారు. నిజంగా అది ఆలోచించినప్పుడంతా ప్రభువు నిజంగా తన దూతను పంపించి ఆ యొక్క తీసి అక్కడ కూర్చోబెట్టినారేమో అన్న ఆలోచన వస్తుంది. అట్లా ప్రభు మన జీవితాల్లో కూడా ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా అద్భుతాలు చేసే దేవుడు అయినాడు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తాం. ఎప్పుడు మనకు ఆయన మీద నమ్మకం ఉంటే మనతో ఉన్నాడు ఆయన. తన రక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి నిరంతరం మనతో ఉంటాడు. ఏ విధంగా ఇశ్రాయేలుతున్నాడో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేశాడో మన జీవితంలో కూడా చేస్తాడు అని చెప్పడానికి ప్రభువుకు మహిమార్థమై ఈ మాట చెప్పాను నేను. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాము. ఈ యొక్క ఏ పండుగ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం? హను హక్కం. హనుక్కా పండగ. అంటే ఆలయ ప్రతిష్ఠ పండగ. దీని గురించి పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని ఎక్కడైనా ఉందా? పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని ఎక్కడైనా ఉందా? జకర్యా గ్రంథంలో. హుహు.
జకర్యా గ్రంథంలో ఇప్పుడు బయలుపరుస్తా అంటే హనుక్కా పండుగ గురించి రాయబడలేదు, కానీ మనం చూస్తాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. ఆలయ ప్రతిష్ఠ పండగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. ఏం పండగ జరుగుతా ఉంది? ఆలయ ప్రతిష్ఠ పండగ. ఇదే హనుక్కా పండగ అన్నమాట. మళ్ళీ రెండవసారి ప్రతిష్ఠించినారు. ఆ పండగను ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు వచ్చిందంటే ఆ పండగ శీతాకాలంలో వచ్చింది. ఎవ్రీ ఇయర్ శీతాకాలంలోనే జరుగుతుంది ఆ పండగ. కాబట్టి ఇవన్నీ ఆ నిత్యము జరిగే విషయాలు. కాబట్టి మనం ఏదైతే హిస్టరీలో నేర్చుకుంటున్నామో అది కేవలం కథలు కాదు, నిజంగా జరిగినటివి. దాని గురించి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే ఈ విధంగా ప్రభు మరి ఈ 9వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసుకుంటే అన్ని దేశాలను నాశనం చేసినాడు, యెరూషలేమును కాపాడుతూ వచ్చినాడు. 9వ వచనం చూసుకుంటే 1వ రాకడ గురించి చెప్పారు. మరి 10వ వచనంలో 2వ రాకడ గురించి చెప్పారు. ఈ 10, 11లో మిమ్మల్ని కాపాడుతాను నిబంధన రక్తాన్ని బట్టి అని చెప్పారు. 13వ వచనంలో మళ్ళీ చరిత్రలో జరిగిన ఒక గొప్ప విషయాన్ని గురించి, ఆ యొక్క గ్రేకీయులతో యుద్ధాన్ని గురించి తెలియజేశారు. అంత బాగానే ఉంది. 9వ వచనంకు 10వ వచనంకు మధ్యలో ఏం జరిగింది? 9వ వచనానికి 10వ వచనానికి మధ్యలో ఏం జరిగింది? ఏ కాలం అది? 9వ వచనంలో ఫస్ట్ మొదటి రాకడ, 10వ వచనంలో రెండవ రాకడ, రెండవ మధ్య రాకడ. మనం మన కాలం అంటే చర్చ్ ఏజ్ కదా. ఉమ్, ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి ఆ తర్వాత పునరుత్థానుడై తర్వాత ఆరోహణ పండుగ కూడా చేసుకుంటాము. ఆ తర్వాత ఆరోహణ పండుగ తర్వాత మరి ఆ యొక్క అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత సంఘం అనేది మొదలైంది. ఆ సంఘకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సంఘకాలం అనేది ఎంతవరకు ఉంటుందంటే ప్రభు రాకడ వరకు, రాప్చర్ లో సంఘము ఎత్తబడేంత వరకు సంఘకాలంలో ఉంటుంది. మనము ఇప్పుడు ప్రస్తుతం ఆ కాలంలో ఉన్నాం. మొదటి రాకడ జరిగినప్పుడు మనం ఇంకా పుట్టలేదు. రెండవ రాకడ జరిగినప్పుడు ఆయనతో పాటు ఎత్తపడాలంటే ఇప్పుడు సంఘకాలం, కృపాకాలంలో ఉన్న మనము మరి ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ప్రభు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తూ వస్తున్నాడు. చాలా మందికి ఈ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ ప్రభు ప్రతి ఒక్కటి మనకు తెలియజేస్తూ వస్తున్నారు. ఆయనకు నమ్మకంగా ఉంటున్నామా? ప్రతి వాగ్దానాన్ని మనము మనకు అప్లై చేసుకొని మన పట్ల ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా? నా కొరకు నిబంధన రక్తాన్ని కాల్చినాడు కదా, కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నామా? 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఉపవాసాన్ని గురించి వాళ్ళు ప్రశ్నించినప్పుడు 4 సార్లు ఉపవాసం ఉంటున్నారు సంవత్సరంలో. కానీ మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉత్సాహంగా ఉండండి, కానీ నేను చెప్పినట్లు మీరు సత్యాన్ని అనుసరించండి, సమాధానంగా ఉండండి, న్యాయాన్ని అనుసరించండి అని ప్రభు చెప్తా ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలుకి చెప్పిన ప్రభు మనకు 4 సువార్తలలో, ఆ తర్వాత ఆ భక్తులు రాసిన ఆ యొక్క పత్రికలలో ఎన్నో విషయాలు మనకు ఆయనకు ఇష్టమైన జీవించాలంటే మనం ఎలా జీవించాలని ఎన్నో విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. మనము నిజంగా ఎంత భాగ్యవంతులం అనుకోవాలి. అవన్నీ చెప్పిన జకర్యా గారికి, యెషయా గారికి, మరి ఇర్మియా గారికి, హెచ్కేల్ గారికి ఇవన్నీ తెలియకపోవచ్చు. బట్ మనకి 1వ రాకడలో ఏం జరిగిందో అన్నీ తెలుసు. ఆ వాగ్దానాలన్నీ నెరవేరినాయని తెలుసు. మరి 2వ రాకడ కూడా వాగ్దానం నెరవేర్చబడుతుంది. మనం సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నామా? ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క క్షణము ఆయన చిత్త ప్రకారం ఆయనకి ఇష్టమైన వారిగా జీవిస్తున్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాము. మన బిడ్డలతో కూడా మాట్లాడదాము. మన బంధుమిత్రులతో కూడా మనం హెచ్చరిస్తాము. ఆ విధంగా తన కృపల ప్రభు మనల్ని కొనసాగింప చేయాలని ప్రభుని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.